గుడ్ మార్నింగ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 29 నుంచి 34 వచనాలు, 29 నుంచి 34 వచనం వరకు కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం అర్థం చేసుకుంటూ. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఈ మొదటి అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పని ప్రారంభించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మార్కు గారు ఈ సువార్తను రచించినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత. అంత మాత్రమే కాకుండా పేతురు అనేటువంటి తన యొక్క ఒక రకంగా గురువు గారు లాగా గైడ్ చేసినటువంటి పేతురు ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా శిష్యుడు కాదు, యేసు ప్రభు వారికి డైరెక్ట్ శిష్యుడు, 12 మందిలో ఒక శిష్యుడు కాదు ఈయన. సో యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభం దగ్గర నుంచి ఈయన రాయటం మొదలుపెట్టినట్టుగా మనం ఈ సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఉదయకాల సమయంలో ఆయన ఒక టూ పెయిర్స్ ఆఫ్ బ్రదర్స్ ని పిలిచి వాళ్ళు ఆయన వెంబడించిన తర్వాత వాళ్ళందరూ కలిసి సమాజ మందిరంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకరిని స్వస్థపరిచినట్లుగా కూడా మనం చూస్తాం. అది చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే చాలా రెగ్యులర్గా, కాన్స్టెంట్గా, ఎంతో సిన్సియర్గా దేవుని మందిరానికి, సమాజ మందిరంలోకి వచ్చేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అపవిత్రాత్మ పట్టి అక్కడ కూర్చున్నట్టుగా కూడా మనం చూస్తాం. అంటే మనం రెగ్యులర్గా దేవుని మందిరానికి రావచ్చు, చాలా సిన్సియర్గా రావచ్చు, టయానికి రావచ్చు, బట్ స్టిల్ అపవిత్రమైనటువంటి జీవితాలతో జీవించే అవకాశం ఉంది. అయితే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన అపవిత్రతను వదిలిపెట్టి ఆయన వైపు తిరగటానికి కూడా గొప్ప అవకాశం ఉందని మనకు దీనికి ముందు చదివినటువంటి ఎపిసోడ్ మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ ఉదయం మందిరానికి వెళ్ళారు, సమాజ మందిరంలో ఆయన బోధ చేశాడు, అపవిత్రాత్మ పట్టిన వాడిని ఆయన స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన తర్వాత మధ్యాహ్నానికల్లా మరలా ఈ ఆయన వెంబడించినటువంటి 2 వ్యక్తులకు సంబంధించిన ఇంటికి వెళ్ళి అక్కడ ఎంతో సిక్నెస్తో, జ్వరంతో, అంటే జ్వరం అంటే మామూలు జ్వరమో, అది చాలా తీవ్రమైన జ్వరమో, ప్రాణాంతకమైన జ్వరమో మనకు తెలియదు, కానీ షీ వాజ్ బెడ్ రిడన్. ఆమె మంచం మీద నుంచి లేచి పని చేసుకోలేని చాలా తీవ్రమైనటువంటి జ్వరంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. కనుక మార్నింగ్ దేవుని మందిరానికి వెళ్ళారు, మధ్యాహ్నానికి దేవుని రోగగ్రస్తురాలైనటువంటి ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం
చూస్తాం. ఎక్కువ మిరాకిల్స్ కనిపిస్తాయి మనకి మార్కు సువార్తలో. అద్భుతాలు, స్వస్థతలు, విడిపించటాలు ఇలాంటివి కనిపిస్తాయి. మనం ఒక సంగతి అర్థం చేసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క ఈ మిరాకిల్స్ కానీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన చేయటం చూపించినప్పుడు మనకు 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటేంటంటే ఆయన దైవత్వం, ఆయన దేవుడు, ఆయన దివ్యమైనటువంటి శక్తి ప్రభావం కలిగిన వాడు, సాక్షాత్తు దైవ స్వరూపుడు అనే సంగతి మనకు ఆ ప్రతి ఎపిసోడ్లో కూడా మనకు చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ స్వస్థత ముఖ్యం, అద్భుతం ముఖ్యం, మిరాకిల్ ముఖ్యం కాదు. మనం గ్రహించాల్సింది ఏంటంటే మన దేవుని యొక్క దివ్య స్వభావం, దివ్య స్వరూపం, దివ్య శక్తి, దివ్యమైన ప్రభావాన్ని మనం కళ్ళారా చూడటం, లేకపోతే మనం ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి చూసి అవగాహన చేసుకోవటం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి. రెండవది, ఆయన పట్టించుకునే దేవుడు, శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు, గొప్ప మిరాకిల్ చేయగలిగిన దేవుడు, చిన్న చిన్న వాళ్ళను కూడా పట్టించుకొని చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చే దేవుడు. ఆయన మందిరంలో, సమాజ మందిరంలో ఆ అపవిత్రాత్మ పట్టిన వాడిని కదా, అపవిత్రాత్మ పట్టిన వాడంటే సామాన్యం కాదు, వాణ్ణి విడిపించాడు. ఏదో ఇంట్లో మంచం మీద పడుకున్నటువంటి ఒక సింపుల్ హౌస్ మేకింగ్ లేడీ, ఆమెను కూడా స్వస్థపరిచాడు. మన దేవుడు పెద్ద కార్యాలు చేస్తాడు, అట్లని చిన్నవి వదిలిపెట్టే దేవుడు కాదు. నేను చిన్నవాడిని కదా, నేను పేదదాన్ని కదా, నేను ఒంటరిని కదా, ఏదో నేను ఒక్కడే కదా అనేది కాదు. హీ కేర్స్ ఫర్ ఈచ్ ఇండివిజువల్స్. ఒక్కొక్కరిని ఎరిగిన దేవుడు, వ్యక్తులుగా పట్టించుకునే దేవుడు, సమాజంగా పట్టించుకునే దేవుడు, దేశాలను పట్టించుకునే దేవుడు, ఈ భూమియు దాని సంపూర్ణతయు నాదే అని చెప్పిన దేవుడు. ద హోల్ యూనివర్స్ అండర్ హిస్ కంట్రోల్. అయినప్పటికీ కూడా మనకి కొంచెం పని పెరిగితే ఇండివిజువల్స్ని పట్టించుకోలేం కదా. 10 మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఒక్కొక్కరి మీద శ్రద్ధ తీసుకోవటం చాలా కష్టం. బట్ మన దేవుడు అలా కాదు. భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆయన ఎరిగిన దేవుడు. హీ కేర్స్ ఫర్ ఈచ్ ఇండివిజువల్స్. వాట్ ఏ గాడ్. ఎవరు శామ్యుయల్ వెస్లీ వైఫ్ సూజనా వెస్లీ, ఇట్ సీమ్స్ చాలామంది పిల్లలు తనకి, బట్ ఆమె షీ యూస్ టు కేర్ ఫర్ ఎవ్రీ సింగిల్ చైల్డ్. ప్రతి వ్యక్తి గురించి కూడా పట్టించుకునే ఒక మహత్తరమైన తల్లి. సరే, దట్ ఈజ్ నాట్ ద కేస్ హియర్ కానీ, బట్ మన దేవుడు పట్టించుకునే దేవుడు. హీఈస్ సోవరిన్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి దాని మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి పరిస్థితి మీద సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. పెద్దయే ఆయన చేతిలో ఉంటే, లేకపోతే పెద్ద జబ్బు వస్తేనే వెళ్ళాలి, నో, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ అనేది మనకు దీనిలో అర్థమవుతుంది. మనం చదువుకున్న దానిలో నుంచి ఐ థింక్ బేసిక్గా 3 సంగతుల్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 3 సంగతులు నేను ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నాను. ద రెసిడెన్స్ ఆఫ్ హీలింగ్. స్వస్థత జరిగిన ఆ నివాస స్థలం, ఎక్కడైతే స్వస్థత జరిగిందో ఆ నివాసం గురించి, లేకపోతే ఆ ఇంటి గురించి, ఆ ఇంటిలో వాళ్ళ గురించి కొంచెం మనం దానిలో నుంచి కొంత లెసన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద రెసిడెన్స్ ఆఫ్ హీలింగ్. నెంబర్ 2, ద రిక్వెస్ట్ ఫర్ హీలింగ్. స్వస్థత కోసమైన అభ్యర్థన, లేకపోతే అవసరాలు తీర్చడం కోసం, లేకపోతే ఆయన మీద ఆధారపడి, లేకపోతే ప్రార్థన, లేకపోతే నివేదన, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. ద రిక్వెస్ట్ ఫర్ హీలింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్టర్ హీలింగ్. ద రెస్పాన్స్ ఆఫ్ హీలింగ్. ద రెస్పాన్స్ ఆఫ్టర్ హీలింగ్. ద రెస్పాన్స్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ వాస్ హీల్డ్. స్వస్థత పొందిన గృహంలో దేవుని కార్యం, దేవుని హస్తాన్ని రుచి చూచినటువంటి ఇంటిలో నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఏంటి అనేది 3 హెడ్డింగ్స్ మీద మనకున్న టయాన్ని బట్టి మనం చూద్దాం. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3,
మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, దయగలిగిన రక్షక, ఉదయకాల సమయంలో మా ఎదుటికి మీరు తీసుకొని వచ్చినటువంటి మీ వాక్య భాగాల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. లార్డ్, యు ఆర్ సావరిన్ లార్డ్. నీవు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మా జీవితాల మీద, మా పరిస్థితుల మీద, మా రాకపోకల మీద, మా నింద అపనిందల మీద లార్డ్, యు ఆర్ ఇన్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మా జీవితం అంతటి మీద నీ ప్రభావం కలిగి సార్వభౌమాధికారం కలిగినటువంటి మా గొప్ప దేవుడవు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాను. మీ వాక్యాన్ని ప్రభువా మేము చదువుకున్నాం. మానవ సంబంధమైన తెలివితేటలు, మానవ సంబంధమైన జ్ఞానం, మానవ సంబంధమైన అవగాహన తొలగించి నాయన మా డైలీ లివింగ్లో, మా ప్రాక్టికల్ లైఫ్లో తండ్రి మేము అప్లై చేసుకోవటానికి కొన్ని విషయాలు మేము ఆలోచన చేయవలసి ఉంటుండగా మీ జ్ఞానం దయచేయండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీ అందే గుప్తమై ఉన్నవి కనుక మీ మీద ఆధారపడుతున్నావు. మీరు సార్వభౌమాధికారుడవు కనుక మాతో మాట్లాడండి. మా హృదయ నేత్రాలకు వెలిగింపు దయచేసి మా బ్రతుకులు మార్చుకోవటానికి మాకు నేర్పించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ 21 నుంచి 26 వచనాల్లో చూసాం. అంతకుముందు 2 pairs ఆఫ్ బ్రదర్స్ని ఆయన పిలిచాడు. వాళ్ళ పనులు, వాళ్ళ మనుషుల్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అంటే వేరు గాస్పెల్స్లో వేరు రకంగా ఈ రాసి ఉంటే, బట్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. డెఫినెట్గా దేవుడు పిలిచాడు, వాళ్ళు వెంబడిస్తున్నారు. దట్ ఈజ్ ఓకేనా? అంటే చూచిన వాళ్ళు దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని, లేకపోతే కొంచెం ఎలాబరేషన్ ఇవ్వాలనుకున్న సువార్థికులు ఈ నలుగురు డిఫరెంట్గా వాళ్ళ అండర్స్టాండింగ్లో రాసి ఉండొచ్చు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వర్డ్, దీనిలో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి పొల్లు, ఇట్ వాజ్ రిటన్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. మనుషులు రాశారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయబడిన వాక్యాలు ఇవి. కాబట్టి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందని అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ దేవుడు పిలిచాడు, వాళ్ళు వెంబడించారు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఇక్కడ ఒక సంగతి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు. మనం ఇందాక దేవుని వాక్యంలో విన్నాం, లోక పాపములు మోసుకొని పోవుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఆయన పెద్ద ఈ భూలోక సంబంధమైన రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద లోబడాల్సినంత అవసరం ఉందా? అంతా ఆయన కంట్రోలే కదా. బట్ యు సీ, ఆయన సమాజ మందిరానికి వెళ్ళటం, దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని వాక్యాన్ని చూడటం, అవకాశం ఇస్తే బోధించటం, అవకాశం ఇచ్చే సాక్ష్యం చెప్పటం, అవకాశం వస్తే స్వస్థపరచటం, ఏది కూడా ఆయన వదిలిపెట్టలేదు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మనకు తెలుసు మనం ఎంత నిర్లక్ష్యం చేస్తామో కదా. 9ంటికి ఆరాధన అంటే 9 గంటలకు మొహం పొల పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, బ్రష్ నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. యూనో, సిగ్గు, అవమానం మనకు చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు ఎక్కదు. దేవుని మందిరాన్ని ఆయన రక్షకుడు అయ్యుండి, ఈ మందిరమే ఆయన అయ్యుండి, ఆ మందిరం మీద ఏమంటాం, యజమాని ఆయన అయ్యుండి, మందిరానికి ఆయన శిరస్సు అయ్యుండి కూడా ఆయన మందిరాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. దేవుని మందిరానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థపరిచాడు, ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈయన్ని వెంబడిస్తూ వెళ్ళారు కదా. ఈ వెళ్ళిన వాళ్ళు సాక్షాత్తు కళ్ళారా చూశారు అక్కడ ఏం జరిగిందో. అప్పుడే వెంబడిస్తున్నారు వాళ్ళు పూర్తిగా ఆయన ఏంటో అర్థం కాల, ఆయన ఎక్కడుంటున్నాడో అర్థం కాల. ఆయన వెంబడించమన్నారు. అంతకుముందు అంటే వేరే గాస్పెల్స్ ప్రకారం వాళ్ళ బ్రదరు, ఈ పేతురు యొక్క బ్రదరు యాండ్రూస్ ముందు ఆయన్ని కనుగొన్నాడు. వెళ్ళి చెప్పాడనమాట, మేము రక్షకుణ్ణి, మెస్సయ్యని మేము చూసాము అని చెప్తే ఆయన కూడా వచ్చి వెంబడించినట్టు వేరే పత్రికలో మనం చూస్తాం. బహుశా ఆల్రెడీ అప్పటికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది.
కనుక ఈ ఈ మార్క్ ప్రకారం ఈయన రమ్మనగానే వచ్చారు, వెంబడించుకుంటా వెళ్ళారు. వెళ్ళి మందిరంలోనికి వెళ్ళారు. విశ్రాంతి మందిరంలోకి వెళ్ళి బోధించడం ఆయన ప్రారంభించాడు, స్వస్థపరిచాడు. దయ్యాల మీద ఆయన యొక్క అధికారాన్ని, అద్భుతాన్ని అక్కడ ఆయన చూపించాడు. ఇది చూసినటువంటి వాళ్ళు బహుశా అప్పటికే వాళ్ళ ఇంట్లో సిక్గా ఉందేమో వాళ్ళ అత్తగారు, డెఫినెట్గా కదా, మంచం మీద పడిపోయి ఉంది కదా. సో మందిరంలో, సమాజ మందిరంలో దేవుడు చేసిన ఆ కార్యాన్ని, లేకపోతే సమాజ మందిరంలో సార్వభౌమాధికారాన్ని, శక్తిని చూపించిన దేవుణ్ణి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మనకు ఏమి నేర్పించాడో, మనం ఏం చూసామో, ఏం విన్నామో, ఏమి అర్థం చేసుకున్నామో మనం ఏం చేయాలి? మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. జనరల్గా ఏం చేస్తాం? ఇక్కడ దులిపేస్తాం. ఆదివారం మహాపరమ భక్తులం, సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల దెయ్యాల్లాగా ఉంటాం మనం కదా. కోపం తెచ్చుకోపాకండి నా మీద. ఈవేళ ఆదివారం ఎంత భక్తిగా ఉంటామో, అసలు ఎంత చక్కగా ప్రార్థన చేస్తామో, ఎంత ఆరాధన చేస్తామో, అసలు పైనుంచి కిందకి దిగొచ్చిన దేవదూతల్లాగా ప్రవర్తిస్తాం. బట్ మనం ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు మొత్తం ఇక్కడే వదిలేస్తాం. అదేదో మీరు ఎవరింటికన్నా వెళ్తే మీ కాళ్ళకున్న దుమ్ము దులిపేసుకొని వెళ్ళిపోండి అంటే అది అక్కడ చెయ్యం, ఇక్కడ చేస్తాం. మందిరం దగ్గర మొత్తం దులిపేసుకొని వెళ్ళిపోయి. సో ఈ ఎపిసోడ్ మనకేం తెలియజేస్తుందంటే, ఈ రక్షకుని, లేకపోతే ఈ దేవుణ్ణి, ఈయన సన్నిధిని, ఈయన యొక్క ప్రభావాన్ని, ఈయన యొక్క వాక్యాన్ని, ఈయన మనకిచ్చిన కరెక్షన్ని మనం తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళి డే టు డే లైఫ్లో, లేకపోతే ఆ ఇంటిలో దాని ప్రభావం కనిపించాలి. దట్ ఈజ్ వాట్ ద రెసిడెన్స్ ఆఫ్ హీలింగ్. మన నివాసంలో, మన ఇళ్లల్లో మనం దేవుని మందిరంలోకి వెళ్ళి ఏదైతే నేర్చుకున్నామో, స్పెషల్లీ బాప్తిసం తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈయన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో, ఎలా అంగీకరించామో, ఎలా వాక్యం మనల్ని మాట్లాడిందో, ఏదో ఒక పాయింట్ మనతో మాట్లాడుతుంది కదా. దెన్ యూ హ్యావ్ టు టేక్ దట్, యూ హ్యావ్ టు క్యారీ దట్. మన ఇళ్ళకి వాటిని తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ కూడా, ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా, అవును కదా, దయ్యాన్ని వదిలించిన వాడు, మనం ఎంతో సఫర్ అవుతున్నాం, పనులు చేసుకోలేక వస్తున్నాం, మనం మళ్ళీ వచ్చి వలలు తీసుకోవాలి, బాగు చేసుకోవాలి, ఎంతో ఉంది. మన అత్తగారేమో సిక్ అయి ఉన్నారు. సో ఆమెని ఈయన స్వస్థపరచలేడు అనుకున్నారు ఏమో, ఐ డోంట్ నో, అవన్నీ ఇక్కడ లేవు. ఊరికే నా ఆలోచన, నాకు వస్తున్న ఊహ. లార్డ్ కమ్ టు అవర్ హోమ్. దేవా నిన్ను వెంబడిస్తున్నాం, బట్ ఒక్కసారి మా ఇంటికి వచ్చి వెళ్దాం, మా ఇంటికి రండి ప్లీజ్. దయగలిగిన దేవుడు, నేను ఇంత పెద్ద ప్రసంగికుండా అయితే, ఇంత దయ్యాన్ని వదలగొడితే అప్పటికే అంత ప్రచారం అయిపోయిందని ఉంటుంది, కనిపిస్తుంది మనకు అక్కడ వచనాల్లో. ఇప్పుడు మనకు అది టైం లేదు అంత వివరంగా చూడటానికి. నేను రావాలా అనలేదు ఆయన ఆ సింపుల్ రిక్వెస్ట్ని హానర్ చేసి వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే, ఇంటెన్షనల్గా దేవుని సన్నిధిలో, లేకపోతే దేవుని సన్నిధిని మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. దేవుని సన్నిధి అంటే మందిరంలోనే, ఈ బిల్డింగ్లోనే కాదు. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుడు మనకు చేసిన కరెక్షన్ని, దేవుడు మనకిచ్చిన సిద్ధాంతాన్ని, డాక్ట్రిన్ని, సూత్రాల్ని, ఇవి తీసుకొని మనం ఇంటికి తీసుకొని, అది యేసు ప్రభువుని తీసుకెళ్ళినట్టు మన ఇంటికి. వీళ్ళు యేసు ప్రభువుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. చాలాసార్లు మనం వీక్లీ క్రిస్టియన్స్ లాగా ఉంటాం. ఉండకూడదండి, అట్లా ఉండకూడదు మన దైనందిన జీవితంలో. అందుకే ఆదివారం మందిరానికి వచ్చేది, అందుకే మీరు బుధవారమో మంగళవారమో ఏ వారాలు ఉంటాయో తెలియదు, బైబిల్ స్టడీ కానీ ప్రేయర్ టైం ఏది మిస్ అవ్వకూడదు యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని సిద్ధపరచుకొని మన కోసం ఆయన తన సేవకుల్ని పంపిస్తారు. దాన్ని తీసుకొని మనం ఇంటికి వెళ్ళాలి. మన ఉదాహరణకు ఆలోచిస్తే దావీదు అంటాడు ఎక్కడ, సమూయేలు గ్రంథంలో, నేను ఈ దేవుని మందసాన్ని నేను
దావీదుపురంలోనికి తీసుకొని వెళ్ళాలి అని అంటాడు. చూడండి ఎక్కడ ఉంటుంది అది, ఒకసారి చూద్దాం. అది ఆ ఎగ్జాంపుల్ చూస్తే మనకి బాగా అర్థం అవుద్ది. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు, 2 శామ్యూయల్ 6th చాప్టర్, 2 శామ్యూయల్ 6th చాప్టర్ చూడండి, 12వ వచనం చదవండి, లేకపోతే 11 నుంచి చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన, జాగ్రత్త చదవండి, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోమును ఇంటి వారిని అతని కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చిన. దావీదుకు అర్థమైంది, దేవుని మందసం ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే, దేవుని వాక్యం ఉంటే, దేవుని ఇన్స్ట్రక్షన్స్ ఉంటే, దేవుని సిద్ధాంతాలు ఉంటే, దేవుని సూత్రాలు మన ఇంటిలో ఉంటే, మన పురంలో ఉంటే మనకు అది ఆశీర్వాదం అనేది ఇతనికి అర్థమైంది. చాలా కాలానికి అర్థమైంది అది. యాక్చువల్గా ఐ థింక్ ఆఫ్టర్ 20 years అర్థమైంది అతనికి ఈ మందసం గురించిన సంగతి. సరే, తను రాజైన తర్వాత అర్థమైంది, కానీ బట్ దానికి ముందు కొంత ఒక 20 years వరకు తీసుకుంది. ఎందుకంటే అది కూడా చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతటా కిర్యాతయరీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతయరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. మేబీ దావీదుకి తెలిసి 20 సంవత్సరాలు కాదు, మందసం వేరే చోట ఉండి 20 సంవత్సరాలు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ సంగతి బహుశా మనందరికి తెలిసిన సంగతే. ఎవరైనా ప్రవక్త ఏలి కుమారులు చేసిన పాపాన్ని బట్టి అక్కడ యుద్ధం వస్తుంది కదా, శామ్యూయల్లో మనం చూస్తాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఫిలిష్తీయులు వచ్చి ఈ మందసాన్ని పట్టుకొని పోతారు. మందసం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దాగోను గుడిలో పెడతారు, ఆ దాగోన్ని పడిపోతుంది. ఈ మందసం యొక్క ప్రభావం, దేవుని మందసం యొక్క వాళ్ళు దాన్ని అంటుకొని దాన్ని పట్టుకొని అలా చేసినందుకు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని భరించలేక, ఆ శిక్షను భరించలేక, అవన్నీ మనం చూడలేం, మీరు చదువుకోండి అవసరమైతే, శామ్యూయల్ గ్రంథంలో మనకు చక్కగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పంపించేస్తారు. ఈ కిర్యాతయరీములో ఉన్నటువంటి వాళ్ళకి కబురు చేసి మేము పంపిస్తున్నామని ఒక ఎడ్ల బండి మీద పెట్టి, ఏమంటాము, ఆవులకు బండి కట్టి దాని మీద పెట్టి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు భయంతోనే దాన్ని తీసుకొచ్చి ఆ ఎడ్లని బలి చేసి దేవునికి హోమం అర్పించి ఈ మందసాన్ని తీసుకెళ్ళి అబీనాదాబు అనేటువంటి లేవీయుడైనటువంటి ఒక అతని ఇంట్లో పెట్టి, అతను ఒక కొడుకుని ప్రతిష్ఠ చేసి ఆ ఇంట్లో ఉంచుతారు. 20 సంవత్సరాలు ఉంది అక్కడ. 20 సంవత్సరాలు తర్వాత ఆ మందసాన్ని తిరిగి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. ఎక్కడికి, ఇశ్రాయేలీయుల మధ్యకి తీసుకొని రావడానికి, లేకపోతే దావీదుపురానికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు. ఆ సంగతి మనం ఎక్కడ 2వ సమూయేలులో మనం చూస్తున్నాం. చూడండి, కొంచెం ఇది అర్థం చేసుకుంటే మనకు చాలా మంచిది. ఈ 2వ సమూయేలు గ్రంథంలో వచ్చేటప్పటికి ఈ మందసాన్ని తీసుకొని వస్తారు. 6వ అధ్యాయం మొదట్లో. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మందిని సమకూర్చి బయలుదేరి కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతికి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరిలో కూడి బాయిలాయెహోదు నుండి ప్రయాణమైపోయిన వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి, ఇందాక మనం అబీనాదాబు ఇంట్లో ఉందని చదివాం కదా 1 శామ్యూయల్లో, అక్కడి నుండి తీసుకొని రాగా
అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటికి తీసుకొని రాక అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలతో ఇదంతా చెప్పుకుంటా వచ్చి వారు 6వ వచనం చూడండి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాళ్ళు జారిని అవి తోలేటువంటి తీసుకొస్తున్నటువంటి ఉజ్జ అంటే ఈ అబీనాదాబు కొడుకు ఒక అతను చేయి చాపి మందసాన్ని పట్టుకుంటే అది ఆయన అక్కడ పడి చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు భయపడిపోయి అప్పుడు దావీదు భయపడిపోయి 9వ వచనంలో దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసము దావీదుపురంలో తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదోదోము ఇంటి వారికి దాన్ని తీసుకొని అచ్చట ఉంచెను. అప్పుడేం జరిగింది? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. ఇక్కడ ఇది మనం అప్లికేషన్ కింద చూడాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని మందసం లేకపోతే దేవుని సన్నిధి, దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్, ద లా ఆఫ్ గాడ్, దేవుని క్రమం మన ఇంటిలో ఉండాలి అనేదానికి ఇది గొప్ప నిదర్శనం. దావీదు చూశాడు, అబీనాదాబు ఇంట్లో ఆశీర్వాదాన్ని చూశాడు కాబట్టి డెఫినెట్గా దేవుని మందసాన్ని తీసుకొని రావాలి. అంతకుముందు ఒబేదెదోము ఇంట్లో ఆశీర్వాదాన్ని చూశాడు. అంతకుముందు అబీనాదాబు ఇంట్లో ఉంది, 20 సంవత్సరాలు ఉంది. దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. అబీనాదాబు కుమారుడు చనిపోయాడు. ఎందుకు జరిగింది ఇలా అని నేను ఆలోచించి మనం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 2 మిస్టేక్స్ జరిగినాయి. అక్కడ 2 తప్పులు జరిగినాయి ఆ ఇంట్లో. ఒకటి ఏంటంటే దేవుని యొక్క లా ప్రకారం, ఏమంటాం దాన్ని, ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడు నిర్గమకాండంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎడ్ల బండ్ల మీద, దున్నపోతుల బండ్ల మీద, ఆవుల బండ్ల మీద దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళకూడదు. ఇట్ ఈజ్ ఏ లా. 4వ అధ్యాయంలో కానీ 12వ అధ్యాయంలో కానీ మనం చూస్తాం. ఎలా తీసుకెళ్ళాలి? దానికి రింగులు పెట్టి ఆ రింగుల్లో నుంచి కర్రని పెట్టి ఆ కర్రని లేవీయులు మోసుకుంటూ తీసుకొని వెళ్ళాలి. అది కూడా కహాతు కుమారులు మాత్రమే. ఆ వంశంలోంచి వచ్చినటువంటి అహరోను కుమారుడైన కహాతు కుమారుడు, ఆ కహాతు యొక్క వంశంలోంచి వచ్చిన వాళ్ళు దీన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కానీ వాళ్ళు దాన్ని టచ్ చేయకూడదు. దాన్ని టచ్ చేస్తే చనిపోతారు. చనిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అంతా ఉంది. సో నెంబర్ 1 ఈజ్ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలని తిరస్కరించాడు. ఇక్కడ ఒకటి ఫిలిష్తీయుల పద్ధతి. అది ఏది? బండ్ల మీద ఈ దేవత సంబంధమైన ఊరేగింపులు చేయటం ఎవరి పద్ధతి? అది ఫిలిష్తీయుల పద్ధతి. నెంబర్ 1 అన్యుల పద్ధతి ఆచరించినందుకు. రెండవది దేవుని మందసాన్ని దేవుని వాక్య ప్రకారం టచ్ చేయకూడదు కాబట్టి ఇతను టచ్ చేసినందుకు. రెండు ప్రాబ్లమ్స్. అన్యాచారాలు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అంశాలు, దేవునికి వ్యతిరేకమైన వస్తువులు, దేవునికి ఇష్టములైనటువంటి కార్యాలు చేయటం. రెండవది అపవిత్రమైనటువంటి మన హస్తాలతో పవిత్రమైన, పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళు ధిక్కరించారు. నౌ మై ప్రాబ్లమ్ ఈజ్ అబీనాదాబు ఇల్లు, ఒబేదెదోము ఇల్లు, 2 ఇళ్ళు ఉన్నాయి. అబీనాదాబు ఇంట్లో ఎంతకాలం ఉంది చెప్పండి? వింటున్నారా, నిద్రపోతున్నారా? 20 సంవత్సరాలు ఉంది. అబీనాదాబు కొడుకుల్లో ఒకడు యాజకుడు, 2 కొడుకులు ఇప్పుడు మందసాన్ని మోసుకుంటూ వచ్చారు. 20 సంవత్సరాలు దేవుని మందసాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బలలో పాలు పొందుతున్నారు, వాళ్ళు సన్నిధి రొట్టెలు తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. 20 years. ఆఫ్టర్ 20 years రిజల్ట్ ఏంటంటే కొడుకు చచ్చాడు, దేవుని చేత చంపబడ్డాడు. అర్థం చేసుకోండి. ఇఫ్ యు నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు నెగ్లెక్ట్ ది ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం అంటే గుడికి రావటం కాదు. దేవుని ఆజ్ఞలు, ఆయన క్రమం, ఆయన పద్ధతులు, ఆయన చెప్పిన ఆచారాలు పక్కన పెట్టి
లోకాచారాలు, లోక పద్ధతులు, లోకపు వస్తువాహనాలు, లోక సంబంధమైనటువంటి తిండి తిప్పలు. ఒక వాక్యం ఉందిగా, వారి కడుపే వారి దేవుడు. దేవుడు దేవుడు అనే మాటను ఎక్కడైనా ఉపయోగించాడంటే సో ఇట్ ఇస్ ఎ హారిబుల్ థింగ్. సో ఫ్రెండ్స్, 20 సంవత్సరాలు భక్తి చేసినటువంటి అభినాదాబు ఇంటిలో ఎక్కడ కూడా ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని రాయిలా వాక్యంలో. 20 సంవత్సరాలు భక్తి చేసిన ఇంటిలో దేవుని ఆశీర్వాదం కనిపించలేదు. ఇట్స్ లిటరల్, ఇట్స్ ఓపెన్. మీరు నన్ను తిట్టుకోండి, నాకేం పర్వాలేదు. ఇట్స్ ఓపెన్. నీ భక్తి ఎంతకాలం చేసేవనేది కాదు, నీవు ఎంత దేవుని సన్నిధిని, దేవుని క్రమాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని క్రమశిక్షణ తీసుకుంటున్నావు అనేది ముఖ్యం. నో, ఇఫ్ యు నెగ్లెక్ట్ ఇట్, వీ డోంట్ నో హూ విల్ బి స్టక్ బై గాడ్. దిస్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్ ఫ్రెండ్స్. దేవుని మందిరానికి వచ్చినంతగా, దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని, దేవుని క్రమాన్ని, దేవుని సేవకులు పడి ఏడ్చి ఆరోగ్యం బాగోపోయినా, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చకపోయినా ఎందుకు అంత ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడి నుంచి దేవుని వాక్యం చెప్తారు? ఎందుకు అది తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర ఎందుకు ఫాలో అవ్వరు? ఎందుకు పాటించరు? మీ పిల్లల్ని ఎందుకు క్రమంలో పెంచరు? మీ పిల్లలకు భయభక్తులు ఎందుకు నేర్పరు? వాళ్ళు చేసే తప్పులను ఎందుకు సమర్థిస్తారు? సో పిల్లలకి ఏమీ నేర్పలేదు. ఇంట్లోకి అసలు ఆశీర్వాదం రాలా. ఎక్కడ మెన్షన్ చేయాలి? వస్తే దేవుడు తప్పకుండా మెన్షన్ చేసేవాడు. అభినాదాబు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత 3 నెలలే ఉంది. చూడండి 11వ వచనం, సమూయేలు 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. నెక్స్ట్ చదవండి. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని, సరిగ్గా చదవండి, ఇంటి వారిని, అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుతున్నాడు అనే సంగతి దావీదుకి 3 నెలలే ఉంది. సామాన్యంగా మనకి పాత విశ్వాసాల కంటే కొత్తగా విశ్వాసం అయిన వాడిని అసలు ఏంటో వారసూపులు చూస్తారు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నట్టుగా చూస్తారు. చూద్దాం వీడు ఎంత నిలబడతాడు అన్నట్టు చూస్తారు. 3 నెలలే ఉంది. దేవుని ఆశీర్వాదం ఇంటి వారి మీదను, కలిగిన దాని అంతటి మీదను, పాడి మీద, పంట మీద, ఇంటి మీద, ఇంటి లోపల, బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వాదం ఒకటి ఉంది కదా, బ్లెస్సింగ్. ఇట్స్ దేర్. బహుశా నేను అనుకుంటున్నాను, ఐ డోంట్ నో, ఇక్కడ రాసలేదు. కలిగినదంతా జరిగినవన్నీ చూసి అభినాదాబు ఎంతో భయంతో, ఎంతో క్రమంతో, ఎంతో వణుకుతో పిల్లలకు బుద్ధి నేర్పుంటాడు. తను బుద్ధి కలిగి జీవించుంటాడు. భార్యకి బుద్ధి నేర్పుంటాడు. పని వాళ్ళకి బుద్ధి నేర్పుంటాడు. వాక్యం, ప్రార్థన, సన్నిధి, సమాజ మందిరం, సమాజం లోపల బయట. ఐ థింక్ హీ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. అండ్ దట్స్ వై బై ద వే, ఆశీర్వాదం అనగానే ఇక్కడ మీరు మేళ్ళలో మిద్దులు అయి కాదు. విశ్వాసి ఆశీర్వాదానికి, బ్లెస్సింగ్కి, బెనవలెన్స్కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లెస్సింగ్ అండ్ బెనవలెన్సెస్. మేలులు. బట్ ఆశీర్వాదాలన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. పరసంబంధమైనవి, అవన్నీ కూడా పరసంబంధమైనవి. నీ పిల్లలకు మారు మనసు, నీ పిల్లలకు దైవక్రమం, దేవుని చిత్తం వాళ్ళు ఎరగటం, దేవుని చిత్త ప్రకారం జీవించడం, దేవుని చిత్త ప్రకారం ఉద్యోగాల్లోకి వెళ్ళటం, దేవుని చిత్త ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకోవటం, దేవుని చిత్త ప్రకారం తినటం, దేవుని చిత్త ప్రకారం వస్తు వాహనాలు కొనటం. ఇదంతా బాధ్యత ఎవరిదో తెలుసా? తల్లిదండ్రులది. స్పెషల్లీ తండ్రిది, మెయిన్లీ తండ్రి. సామాన్య పిల్లలను తల్లి మీద వదిలేసి ఊరెగుతూ ఉంటారు మగవాళ్ళు. నో, వాక్యానుసారం ద రెస్పాన్సిబిలిటీ లైస్ అపాన్ ది ఫాదర్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అభినాదాబు ఇంటిలోనూ 20 సంవత్సరాలు ఉన్నా కూడా
చేతులార బిడ్డను చంపుకున్నట్లుగా అయిపోయింది. అంటే అక్కడ దేవుడు చంపటం కాదు, మీరు అర్థం చేసుకోండి. దేవుని క్రమంలో ఎలా ఉండాలి. నాన్న ఒకవేళ అది కప్పుకొని జారినా, లేకపోతే అసలు బండి మీద ఎక్కించకూడదురా, దేవుడు అలా చెప్పలేదురా. మీరు నలుగురు నాలుగు పక్కల ఈ కర్రను తగిలిచ్చి అటు ఇటు మోసుకెళ్ళండి నాయన అని చెప్పి ఉండాల్సింది కదా. ఆయన చెప్పలా, వీళ్ళు వినలా. ఒకవేళ ఆయన చెప్పినా కూడా వీళ్ళు వినలేదేమో. అట్లా తయారయ్యారు ఇప్పుడు ఈ పిల్లలు కూడా. తల్లిదండ్రులు చెప్పింది ఎక్కడ వింటున్నారు? వినరుగా. తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు. సో ద రెసిడెన్స్ ఆఫ్ హీలింగ్, నీ ఇంటిలో స్వస్థత, నీ ఇంటిలో ఆశీర్వాదం, నీ ఇంటిలో మేలులు ఉపకారాలు, దేవుని హస్తం నీ మీద, నీకు కలిగిన దాని అంతటి మీద, నీ బిడ్డల మీద ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు హానర్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, మందిరాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని యొక్క సూత్రాల్ని నువ్వు గౌరవించాలి. వాటిని నువ్వంటే నువ్వని కాదు, నువ్వు నేను కూడా మనం పాటించాలి. మేమిద్దరం, నేను నా వైఫ్ మిడ్ నైట్ వరకు ఏడ్చేవాళ్ళం పిల్లల రక్షణ కోసం. దేవా అమ్మాయి ఒకటే కాలేజీకి వెళ్తుంది, ఏడ్చేవాళ్ళం దేవుని దగ్గర. అమ్మాయి వచ్చే వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు. ఖాళీ ఉన్నప్పుడల్లా దేవా ప్రొటెక్షన్తో తీసుకురా, ఎవరు ఏ బాయ్స్ కళ్ళల్లో పడకుండా, ఒకవేళ ఈ అమ్మాయి కూడా ఎవరి చేత ఆకర్షింపబడకుండా, మా అబ్బాయిని కూడా రెచ్చగొట్టేవాళ్ళు కొంతమంది విశ్వాసులే, ఎరా ఎవరిని చూసుకోలేదా అట్లా ఇట్లా అని. బట్ గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ దెమ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మా అమ్మ ప్రార్థన, నా మందిరం ప్రార్థన, నా సంఘం చేసిన ప్రార్థన, మా తల్లిదండ్రులైన మేమిద్దరం చేసుకున్న ప్రార్థన ఆ బిడ్డలు ఎంతో ప్రొటెక్ట్ చేసింది. చిన్న వయసులో రక్షించబడి దేవుని చిత్తంలో పెళ్ళిళ్ళు, దేవుని చిత్తంలో ఉద్యోగాలు, దేవుని చిత్తంలో పిల్లల్ని కంటాం, దేవుని చిత్తంలో ఆ పిల్లల్ని కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అంటే గొప్ప కోసం చెప్పట్లేదండి. వీ డోంట్ నో డెవిల్ వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఐ డోంట్ నో. వీ ఓన్లీ కెన్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. సో ఈ ఉదయకాల సమయంలో నా హృదయ వేదన ఏంటంటే, దేవుని కార్యం మన ఇంట్లో జరగాలి అని అంటే దేవుని ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదండి. ఈ వాక్యాన్ని, ఈ క్రమాన్ని, ఈ ప్రభావాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి వారమంతా అప్లై చేయాలి. ఈ ప్రసంగం రోజుకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది నా ప్రసంగం అని కాదు. ఆదివారం మనం వినే ప్రసంగం, 3 ప్రసంగాలు 2 ప్రసంగాలు వింటారు కదా. ఆ ప్రసంగాన్ని ప్రసంగంగా చూడబాకండి. ఇది దట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్ అనేది మనం ఆలోచన చేయాలి. సో దట్ ఈస్, సో వీళ్ళు వెళ్ళారు, ప్రభా కమ్ టు మై హోమ్. ఇక్కడ ఒక చక్కటి మాట ఉందో చూడండి. 20వ వచనం, 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరములో నుండి, వెంటనే ప్రభువా రండి మా ఇంటికి రండి అండ్ తీసుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 30వ వచనం చూడండి. సీమోను అత్తర జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో, ద మూమెంట్ దే గో హోమ్ దే వాంట్ టు సీ ద పవర్ ఆఫ్ గాడ్. They want to apply what they saw in the temple of God. దేవుని మందిరంలో ఏం చూశారో, ఏం విన్నారో, ఏం అనుభవించారో, they want to apply that experience the moment they go home. ఇంటికి వెళ్ళగానే ఏంటి కదా, వెళ్తా మాంసం కొనుక్కొని వండుకొని తిని పడుకొని ఆదివారం కూడా రెస్ట్ లేకపోతే ఎట్లా? అంతేగాని విన్నాది ధ్యానించుకుంటే దేవుడు నాతో ఎంత చక్కగా మాట్లాడాడు, ఇది నా పిల్లలకు అప్లై చేస్తాను, నేను అప్లై చేసుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను అని అనుకోము. నేను కూడా చాలాసార్లు అంతే. నాస్టీ లైఫ్ చాలాసార్లు మంది. దేవుడు అంత మాట్లాడుతుంటే అంత నిర్లక్ష్యంగా మనం ఎలా ఉండగలుగుతామో. దట్ ఈస్ ద హ్యూమన్ నేచర్ ఫ్రెండ్స్. వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి వెంటనే వారు ఆయన గురించి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నీకు సమస్య వచ్చినప్పుడు వెంటనే గుర్తు రావాల్సింది దేవుని సన్నిధి, వెంటనే గుర్తు రావాల్సింది దేవుని ప్రార్థన. దేవుని దగ్గరికి వెళ్ళాలి. నొప్పిగా ఉంది, జండుబాం నొప్పిగా ఉంది, లేకపోతే ఎవరిదో సలహా, మంచిదే, జండుబాం ఉండాలి, సలహాలు ఉండాలి. బట్ ఒక విశ్వాసకి ఇమీడియట్గా ఎవరు గుర్తు రావాలి? దేవుని సన్నిధి గుర్తు రావాలి. దేవా సహాయం చేయి. వెంటనే
వారు ఆమెను గురించి చెప్పారు. సో దట్ ఈస్ ద హౌస్. అండ్ నెంబర్ 2 ఈజ్ ద హీలింగ్. రెండోది ఏమనుకున్నాము? ద రిక్వెస్ట్ ఫర్ హీలింగ్. వెంటనే వారు ఆమెను గురించి ప్రభువుతో చెప్పి, ప్రభువా ఆమెను స్వస్థపరచు. వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన దగ్గరకు, అప్పుడు ఆయన ఏం చేశాడు? దగ్గరకు వచ్చి ఆమె చెయ్యపట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలను గనుక వారికి ఉపచారము చేసెను. రిక్వెస్ట్ ఫర్ హీలింగ్. ఇమీడియట్లీ. ప్రియులారా, దేవుని దగ్గరికి మనం ఎంతో విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయువాడు కాదు. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును జనరల్గా, ఇన్ జనరల్ సెన్స్, మన దేవుడు ఏ రిక్వెస్ట్ని కూడా జనరల్గా ఆయన రిజెక్ట్ చేయడు. ఒకవేళ ఆయన చిత్తంలో సపరేట్ ప్లాన్ ఏదన్నా ఉంటే తప్ప ఆయన రిక్వెస్ట్ని నో అనడు. ఆయన వింటాడు, వినే దేవుడు. ఇందాక విన్నాం ఆరాధనలో, విన్నాడు, చూచాడు, గమనించాడు. ఆయన వినే దేవుడు. సో మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థనలు అసలు రూఫ్ దాటుతున్నాయా? చాలాసార్లు మన ప్రార్థన మీద మనకే నమ్మకం ఉండదు. సరే చేద్దామని ఒక రాయేస్తామన్నమాట. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫిలిప్పీలకు రాసి యాకోబు పత్రిక 1:5 చూస్తాం. ఫిలిప్పీ 4:5 నుంచి 7 వచనాలు అన్నట్టు. టైం ఎన్ని గంటల వరకు? అది 11:30. సో దేవుడు మన యొక్క విరిగి నలిగిన మనసుని ఆయన లక్ష్య పెడతాడని, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడని, ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడని మనం చూస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఏమంటాము, దయతో, జాలితో, విత్ ఎ కంపాషనేట్ హార్ట్. మనకు తెలుసు కదా, ఎవరో తప్పిపోయిన కుమారుడు కేసులో ఆ తండ్రి ఎలా జాలి చూపించాడో అలా మన దేవుడు మన ఎడల జాలి చూపించే దేవుడు. మన మురికిని, వాడికి మురిగుడ్డలు అసలు కంపు కొడుతున్నాడు, ఎక్కడో దూరాన్ని ఉన్నాడు, తండ్రి చూసి గుర్తుపట్టి రాని, వాడికి స్నానం చేయని అనుకోలే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం నుంచి గుర్తుపట్టడమే దట్ ఈజ్ సంథింగ్ గ్రేట్. ఎందుకంటే వాడి రూపురేఖలన్నీ మారిపోయినాయి. బహుశా మరి తండ్రికి తెలుసు మన నడకో, మన ఏదో, హీ నోస్. మన సొంత తండ్రికి మన సంగతి అంతా తెలుసు కదా. సో మన దేవుడు అందుకే ఒక చక్కటి పోలిక అక్కడ ఇచ్చి ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఆయన మనల్ని ఎంతో పట్టించుకునేటువంటి దేవుడు, మన ప్రార్థన వినేటువంటి దేవుడు, మన మొర వినేటువంటి దేవుడు. ఇక్కడ చూడండి, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను, ద అదర్ థింగ్ ఈజ్, ఆయన చెయ్యి పట్టి లేవనెత్తెను అన్న దగ్గర ఏంటంటే, హీ గివ్స్ us పర్సనల్ టచ్. వ్యక్తిగతంగా పట్టించుకునే దేవుడు. జనరల్గా చూడండి, మనం కొంతమంది వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి, చాలా దగ్గర ఉండటానికి ట్రై చేస్తారు. బట్ ఇఫ్ యూ డోంట్, మనం కనుక రెస్పాండ్ అవ్వకపోతే చాలాసార్లు వాళ్ళు మనకు చాలా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. నేను మచిలీపట్నంలో పనిచేసేటప్పుడు ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న సేవని ఇట్లాగే వరల్డ్ విషన్ ప్రాజెక్ట్ ద్వారా స్టార్ట్ చేసాం. అది వాళ్ళంతా, ఆ కమ్యూనిటీ అంతా ఎవరంటే బెగ్గర్సు, అడుక్కునేవాళ్ళు, లెప్పర్సు, తర్వాత ఇదేంటి ర్యాగ్ పిక్కర్స్. ఏమంటాం అంటే ర్యాగ్ పిక్కర్స్ని కాగితాలు ఏరుకొని, ఇనప మొక్కలు ఏరుకొని అమ్ముకుంటారు కదా, అది అన్నమాట. వాళ్ళ ఫుడ్ ఏంటంటే జనరల్గా సాయంత్రానికి కొంచెం పెగ్గేసి వాళ్ళు ఈ మార్కెట్లో కోడి కాళ్ళు, ఈ ఇంటెస్టైన్స్, ఇప్పుడు చేప జన ఇట్లాంటివి ఉంటాయి కదా, లెఫ్ట్ ఓవర్స్, అవి ఎంతో ₹1-2 ఇచ్చి తెచ్చుకొని వండుకొని అట్లా తింటారు. బియ్యం అయ్యి అడుక్కొచ్చుకుంటారు కదా, అట్లా అన్నమాట. సో అట్లా ఒక 30 మంది వరకు సంఘం అయింది. మంచి విశ్వాసులు, రక్షించబడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు, బాప్తీసాలు మేమే ఇచ్చాం, అంతా బాగానే ఉంది.
ఎంత బాగున్నా వాళ్ళు భోజనం పెడితే తినాలి కదా, అది అక్కడ వచ్చింది పెద్ద సమస్య. ఒక అమ్మాయి యేసు యేసు చనిపోయింది ఇప్పుడు, యేసు కుమారి, యేసు మేరీ అనే అమ్మాయి. మా వెనకే మా గోడ పక్కన పెద్ద మురుగుడు ఉండేది, చాలా మురుగుడు ఉండేది. అక్కడికి వచ్చి అన్ని కాగితాలు ఏరుతూ ఉండేది. ఏమైనా పడిపోతే ఈమె ఒక్కొక్కసారి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఆ స్పూన్లు అవి అవతల పడేసి అక్కడికి వచ్చి అయ్యగారు ఇక్కడ స్పూన్ పడిపోయింది అని చెప్తూ ఉండేది. చాలా ఆ గలేజ్ అంతా తీస్తూ ఉండేది. తనకి క్యాన్సర్ వచ్చిందనమాట. ఎప్పుడు మనిషి కూడా చాలా స్మెల్లీగా ఉండేది, చాలా స్మెల్ వస్తూ ఉండేది. సరే ఒకరోజు అంది, అయ్యగారు మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలి ఇవాళ అంది. సరే పెడదాంలేమ్మ అన్న. పెడితే సామాన్యంగా ఏం చేస్తారంటే మురమురాలు, బెల్లం, శనగపప్పు ఏదో పెడతారు. ఈ ప్రార్థన పెడతాక మనకేం అభ్యంతరం, పెడదామని అంది. మళ్ళీ రెండో రోజు వచ్చింది, అయ్యగారు మీకును ఇంకో ఎవరు జయరాజు అన్నకి భోజనం చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఇంట్లో రాయబడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కొంటారో, ఏం తెస్తారో ఏంటో మనకు అన్నీ తెలుసు. ఓసారి ఆ గిన్నెలు కూడా ఈ డ్రైనేజీలోనే కడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదు ఈ స్లమ్ ఏరియాస్లో. తర్వాత చాలామంది లెప్పర్స్ కూడా ఉన్నారు, కుష్ఠరోగులు కూడా ఉంటారు. సామాన్యంగా వాళ్ళు అంటే మనం అనుకుంటాం వాళ్ళు ఆ బియ్యమే వండుతారు కదా అట్లా అని. వాళ్ళంతా తేలిగ్గా అట్లా ఏం చెయ్యరు, కానీ అనిపిస్తుంది కదా. చాలా కష్టమైంది నాకు. ఆ తర్వాత సంఘ పెద్ద జయమ్మ అని ఉంటే ఆమెతో చెప్పాను అనమాట. అమ్మ ఇట్లా ఏసమ్మ పెడతానంటుంది ప్రార్థన చేద్దాము, మళ్ళీ నిన్న మొన్న వచ్చి భోజనం అంటుంది, భోజనం అది వద్దులే పలహారం ఏదన్నా పెట్టమని చెప్పి అన్నా. సరే ఆ అమ్మాయి వెళ్ళి చెప్పిందంట. నెక్స్ట్ వీక్ జరగాలన్నమాట అది. చెప్పిన తర్వాత ఆ సండే ఆమె ప్రార్థనకి రాకపోతే నాకు పెద్ద డౌట్ కూడా ఏదో ఎక్కడికో ఏ కాగితాలు ఏరుకుంటాకి వెళ్ళి ఉంటుందిలే అనుకున్నాను నేను. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఆ జయమ్మకి ఫోన్ చేసి, అమ్మ ప్రార్థన అన్నారు కదా, మరి ఈ అమ్మాయి కనపడలేదు అని అంటే, ఇంటికి వెళ్ళానయ్యా తాళం వేసి ఉందని చెప్పింది. నాకు ఆమె అబద్ధం చెప్పిందని నాకు అర్థమైపోయింది. సరే కన్ఫర్మేషన్ లేదు కదా అని అట్లా 4 weeks 4 weeks ఆమె ప్రార్థనకు తర్వాత అసలు మా వీధి వైపు ఆ క్లీనింగ్ అవి ఆ కాగితాలు కొట్టకు కూడా రావట్లా. తర్వాత నేను వెళ్ళి అడిగాను అనమాట. ఎక్కడో కనిపించింది, కోనేరు సెంటర్లోనే ఎక్కడో కనిపిస్తే అడిగా నేను, అమ్మ ఏంటి మా ప్రార్థన అన్నావు, నువ్వు రానన్నావు అని అంటే అసలు మాట్లాడలేదు. తర్వాత కళ్ళం నీళ్ళు పెట్టుకొని భోజనం వద్దన్నారంటగా అంది. నాకు గుండె పిండేసినట్టు అయిపోయింది, ప్రాణం చచ్చిపోయినట్టు అయిపోయింది. అసలు నేను ఏం చేశాను, నేను చేసే సేవ ఏంటి? ఆయన చెయ్యి పట్టి అనే దానికోసం చెప్తున్నాను నేను. పర్సనల్ కేర్, వ్యక్తులను పర్సనల్గా ఆ పర్సనల్ టచ్, ఎమోషనల్. సో వెన్ యూ ఫర్ సమ్ పీపుల్ ఎట్లా ఉంటుందంటే అవర్ పర్సనల్ టచ్ ఈజ్ అన్ ఎమోషనల్ టచ్. వాళ్ళని మానసికంగా వాళ్ళకి దగ్గర అయ్యేటట్లుగా వాళ్ళ బాధ, వాళ్ళ ఆ డిపెండెన్సీ అవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. నాకు చాలా బాధ అయిపోయింది. కాదమ్మా భోజనం వద్దంటే వద్దన్నాను అనుకో, మళ్ళీ కవర్ చేసుకోవాలి కదా, నువ్వు మరి ఏమాట చెప్పాలి కదా, ఎందుకు వద్దన్నారు ఏంటని నువ్వు అడగాలి కదా, అది కదా ఇది కదా అని. ఆ తర్వాత 2 weeks నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని కౌన్సిల్ చేసి, ఆ ఇంటి దగ్గర అసలు కూర్చోలేము, క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్ ఏదో సమ్ క్యాన్సరు, శుభ్రమైన గుడిసెలు. మీకు అది ఆ రైలు కట్ట అవతల ఒక డ్రైనేజ్ కాలువలాగా ఉంటుంది, ఆ కాలువ పక్కనే ఉంటాయి గుడిసెలు బందర్లో, అక్కడ అన్నమాట. వాడి వెళ్ళి 2 weeks చేసి కౌన్సిల్ చేసి, అలా కాదమ్మా పెట్టు, ఇక దిగమింగుకొని పెట్టు, మీ భోజనాలు కూడా చేస్తాములే అని. పాపం వాళ్ళు భోజనం చేసి అప్పుడు వెళ్ళి ప్రార్థన పెట్టి ఆ ఇంట్లో భోజనం చేసిన తర్వాత లోపల తిప్పేస్తుంది. తిన్న తర్వాత దెన్ షీ కంటిన్యూ టు కమ్. ద పర్సనల్ టచ్ ఈస్ మన దేవుడు మనుషుల్ని దూరం పెట్టే దేవుడు కాదు. ఆయన చేయి పట్టి దగ్గరికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. సమస్య పెద్దదవ్వచ్చు, సమస్య చిన్నదవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి,
హీ వాంట్ టు ఇదే ఈ వర్డ్ మనకేం చెప్తుందంటే హీ వాంట్స్ టు ఇన్వాల్వ్ పర్సనలీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన వ్యక్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు కొంత రిజర్వేషన్ పెట్టుకుంటే ఐ థింక్ హీ విల్ నాట్ టచ్ యూ. ఆయన వెన్ హీ విల్ టచ్ యూనో, ఆయనకు నువ్వు ఆ రూమ్ ఇస్తే ఆయన ఎప్పుడు తోసేసుకొని రాడు. నువ్వు గడబెట్టుకొని నువ్వు దేవుడు అయితే లోపల నుంచి గడదీసి నన్ను మార్చి నన్ను నీ సేవకువాడు అట్లా వద్దు, అలా కాదు ఆయన. యూనో హీ విల్. మీరు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఫ్రీ విల్తోనే తీసుకున్నారా, ఇష్టపూర్వకంగానే తీసుకున్నారా, లేకపోతే ఆయన లోపలికి వచ్చామని గడదీశాడా? అట్లేం ఉండదు. యూనో సో ఆయన పర్సనల్గా మన జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యే దేవుడు. హీ టచెస్ అస్. యూనో వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ప్రార్థన యేసు ప్రభు వారిని కదిలించి ఆమెను చేయి తట్టి, ఈ మార్క్స్ వార్తలో చాలా చోట్ల చాలా ఇన్సిడెంట్లో ఆయన చేయి పట్టుకొని అనే మాటలు మనం చూస్తాం నెక్స్ట్ అధ్యాయాల్లో. కనుక ఫ్రెండ్స్, మన దేవుడు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యే దేవుడు, పట్టించుకునే దేవుడు. మనుషులు చాలాసార్లు పట్టించుకోరు, మనం చెప్పేది అసలు వినరు, వాళ్ళ వాదనే గెలవాలనుకుంటారు. బట్ ఆయన మన సైడ్ ఆఫ్ ప్రాబ్లం వినే దేవుడు, మన సైడ్ ఆఫ్ సమస్యని ఆయన వినే దేవుడు. మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉన్నటువంటి దేవుడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ద థర్డ్ థింగ్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్టర్ హీలింగ్. 31వ వచనం, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక. మనకే జ్వరం వచ్చిందనుకో, ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకో, తగ్గిందనుకో, ఏం చేస్తాం? రెస్ట్ కావాలి. ఇప్పుడేగా ట్యాబ్లెట్ వేసుకున్నది, జ్వరం తగ్గింది ఇప్పుడేగా, రెస్ట్ తీసుకొనివ్వా, జీవితం అంతా నీకు సాకరీ చేసి పెడుతున్నానుగా, ఎప్పుడు వండుతున్నాను వారసు అన్నీ చేస్తున్నాను, ఇప్పుడేగా తగ్గింది, ఇక తాగలేవా, హోటల్లో తెచ్చుకోలేవా, తినలేవా అని అంటాం కదా మనం. ఐ వండర్ అట్ దిస్ లేడీ. వాళ్ళ అత్తగారంటే వాళ్ళ మీద పెద్ద కొంచెం ముసలావిడ అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను, ఐ డోంట్ నో. మేనత్తో అసలత్తో మనకు తెలియదు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వెంటనే ఎవరికి ఉపచారం చేసింది చూడండి, వారికి ఉపచారం చేశాను. ఒక్కడికి కాదు, నన్ను ఆయన స్వస్థపరిచాడు కాబట్టి ఆయనకి ఏదో కాస్త టీ అన్న పెట్టిద్దాం అనుకోలే. అక్కడ అనదర్ 2 pairs ఆఫ్ బ్రదర్స్ ఉన్నారు కదా, 4 ఉన్నారు, మరి ఇంకెంతమంది ఉన్నారు మనకు తెలియదు, ఇంకేమైనా ఉన్నారేమో మరి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు, ఐ డోంట్ నో. మరి ఇక్కడ మెన్షన్ చేయబడింది వాళ్ళ 4 వారికి ఆ కంట్రీస్లో, ఈ ఇజ్రాయెల్ ఈ కమ్యూనిటీస్లో ఉపచారం అంటే ఏంటో తెలుసా? మనకలాగా ఇంత టీ కాచి ముఖాన్ని పడేయటం కాదు. వచ్చిన వాళ్ళకి 5 నిమిషాల్లో టీ ఇవ్వచ్చు మనం, వాళ్ళకి అలా కాదు. వాళ్ళు లేచి నడుము కట్టుకొని వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకి సీట్స్ అరేంజ్ చేసి కావలసిన స్నాక్స్ అన్నీ రెడీ చేసి ఆ బ్రెడ్ అది తీసుకొచ్చి నీళ్ళిచ్చి చాలా ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఎస్పెషల్లీ దిస్ ఇజ్రాయెల్ కంట్రీస్ అండ్ ఇరాన్, ఇరాక్, ఆల్ దోస్ కంట్రీస్, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్, హాస్పిటల్, జస్ట్ టీ ఇవ్వటానికి, టీ టైం అనేది అసలు వాళ్ళకి ఇట్స్ ఏ వెరీ బిగ్ టైం. కానీ ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళారు వీళ్ళు, బహుశా భోజనం టైం అయ్యి ఉంటుంది, అప్పుడు లేచి హడావిడిగా మరి ఎంత వంట చేసిందో, ఎంత సాగరి చేసిందో, వీ డోంట్ నో. సో దేవుని కార్యం చూసినటువంటి ఇంటిలో రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే పరిచర్య. దేవుని కార్యం నీలో జరిగితే, నీ ఇంట్లో జరిగితే రెస్పాన్స్ ఏంటి? పరిచర్య. ఎంత పరిచర్య చేయగలుగుతున్నాం? పరిచర్య అనగానే ఆడవాళ్ళ వైపు చూస్తాం మనం కదా, ఈజీ మనకి. బట్ మనం ఏమైనా చేయగలం? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు? మనం కూడా చెయ్యాలి. మనం చేయగలిగింది మనం చెయ్యాలా వద్దా? ఒప్పుకోము, దానికి ఎట్లా ఒప్పుకుంటాం? పరిచర్య చేయాలి, ఉపచారము
చేయసాగాను. దట్ ఈజ్ నెంబర్ 1. షీ సర్వ్డ్ హిమ్ అండ్ షీ సర్వ్డ్ దెమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. షీ సర్వ్డ్ దెమ్, కొంతమందికి. ఇప్పుడే కదా ఆంటీ, ఇప్పుడే కదా అయింది, రెస్ట్ తీసుకొని ముసుగు పెట్టుకొని, ఆయన కూడా అన్నట్లేడు. ఈమెకు కూడా ఇప్పుడే కదా నాన్న కొంచెం ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా లేదు. లెగిసి వెంటనే పరిచర్య చేసింది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 32వ వచనం నుంచి, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు, ఆ రోజే జ్వరం తగ్గింది ఆమెకి. మధ్యాహ్నం పరిచర్య చేసింది, తిన్నారు శుభ్రంగా. ఎవరైనా మరి కొంచెం రెస్ట్ తీసుకుందేమో, వీ డోంట్ నో. 32వ వచనం, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట నిండి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులు అండర్లైన్ చేసుకోండి, స్వస్థపరిచి అనేక దయ్యములు, అది కూడా అండర్లైన్ చేసుకోండి, అనేక దయ్యములను వెళ్ళగొట్టేను. ఏంటి పరిచర్య? మధ్యాహ్నం జ్వరం వచ్చింది, మధ్యాహ్నం వరకు జ్వరం ఉంది, స్వస్థపరిచాడు, లేచి పరిచర్య చేసింది, తిన్నారు, తెలిసిపోయింది సంగతి. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మందిరంలో స్వస్థపరిచాడు, ఇక్కడికి వచ్చి ఇంట్లో అద్భుతం చేశాడు అని సంగతి తెలిసిపోయింది. అది ఎంత పెద్ద ఇల్లో, మరి ఎంత పెద్ద వాకిలో మనకు తెలియదు. ఏమనం చూడండి, ఆ వాకిట్లో ఏం జరిగింది? పట్టణమంతయు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏది కూడా ఇట్స్ నాట్ ఇన్ సింపుల్ వర్డ్స్, ఏదో కాకమ్మ కథలు రాయటం ఉండదు. ఫ్యాక్ట్స్ ఓన్లీ హీ రైట్స్ ఓన్లీ ద ఫ్యాక్ట్స్. పట్టణమంతయు. ఎవరు? సరే, పట్టణమంతయు వచ్చిన వాళ్ళంతా ఎవరు? రోగులు, దయ్యములు పట్టినవారు. మధ్యాహ్నం వరకు బాగా పడుకుంది మనిషి, రెస్ట్ లేదు, మళ్ళీ చేసి ఏదో పని చేసింది, కొంచెం రెస్ట్ తీసుకుందాం, కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉందామని అనిపిస్తుంది ఎవరికైనా. బట్ యు నో, దిస్ హోమ్ హ్యాస్ బికమ్ ఎ ఓపెన్ హోమ్ ఫర్ ఎనీథింగ్, ఫర్ ఎవ్రీబడి. వాళ్ళ ఇల్లు, నా ఇల్లు అందరికీ ఇల్లు అని దేవుని మందిరం గురించి చెప్తారు చూసారా. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఓపెన్ హోమ్. నీ ఇంటిలో దేవుని కార్యం నువ్వు చూసిన తర్వాత, నీ ఇంటిలో దేవుని కార్యం జరిగిన తర్వాత, నీ ఇంటిని దేవుని పని కొరకు ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేస్తావా? మనం ఒక బైబిల్ స్టడీకో, ఒక కాటేజ్ ప్రేయర్కో, ఏదో 10 మందిని పిలిచి సువార్త చెప్పడానికో. పట్టణమంతయు వాకిట కూడి ఉండెను. ఆ కూడి ఉన్న వాళ్ళు కూడా నానా విధమైన రోగములు, దయ్యాలు పట్టినోళ్ళు, కేకలు, గందరగోళం, ఏంట్రా నాయన ఈ ఇంటి దగ్గర ఇట్లా జరుగుతుందని అనుకునే పరిస్థితి. ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వాట్ ద హౌస్ దట్ రిసీవ్డ్ గాడ్స్ హ్యాండ్, దట్ రిసీవ్డ్ గాడ్స్ హీలింగ్ హ్యాస్ బికమ్, ద రెస్పాన్స్ ఈజ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఓపెన్ హోమ్ ఫర్ గాడ్స్ వండర్స్. ఓపెన్ హోమ్ దేనికి? దేవుని కార్యాలకి, దేవుని సేవకు, దేవుని హస్తం పనిచేయటానికి. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 1 ఏంటి? ఆమె పరిచర్య చేసింది. నెంబర్ 2 ఓపెన్ హోమ్ అయింది. అనేక మందిని వాళ్ళ ఇంటికి రానిచ్చి, కొంతమంది ఇళ్ళకి రానివ్వరుగా మనల్ని కదా, విశ్వాసులే. వాళ్ళకి ఎంత ప్రైవసీనో, వాళ్ళ ఆయన సంగతి తెలుస్తుందనో, వాళ్ళ ఆవిడ సంగతి తెలుస్తుందనో, లేకపోతే కొంతమందికి ఏంటంటే మనం ఏం పెట్టకపోతే ఎట్లా అన్నోళ్ళు ఏమనుకుంటారు కాబట్టి ఇంట్లో డబ్బులు లేవు. నిజమే, అది అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నా సంగతి చెప్పే కదా, పేదరాలు, అక్కడిక్కడ అడుక్కొచ్చుకునే మనిషి. బట్ హర్ మైండ్ ఈజ్ ఐ మస్ట్ గివ్, ఐ మస్ట్ ఫీడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులకు అన్నం పెట్టాలి అనే ఆ మనస్సు. ఆ గుడిసెలే, ఒక మనిషి పడుకుంటే ముడుచుకొని పడుకోవాల్సిందే ఆ గుడిసెల్లో. అయినా సరే పెట్టాలి, దేవుని సేవకులు నా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, మా చుట్టుపక్కల వాళ్ళకి సువార్త చెప్పాలి. ఆ అమ్మాయి ఇంటెన్షన్ అనమాట. వాళ్ళందరూ దేవుని మందిరానికి రావాలి, నా ద్వారా కొంతమంది దేవుని సన్నిధికి రావాలి, నా దేవుని శక్తి వాళ్ళకి తెలియాలి. షీ ఓపెన్స్ హర్ హోమ్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, ఈ ఇంట్లో ఏం జరిగిందంటే, ఈ ఇంటిలో ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ 4 శిష్యులు,
ఈ కార్యాలు చూసినటువంటి ముఖ్యంగా ఆ ఇంటికి చెందినటువంటి 2 శిష్యులు ప్రభువారికి శిష్యులయ్యి హతసాక్షులుగా దేవుని కొరకు జీవించి హతసాక్షులుగా మరణించారు. ద థర్డ్ థింగ్ ఈజ్ దిస్ హౌస్ సాక్రిఫైస్డ్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద హౌస్. ఈ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుని కొరకు పంపించి, దేవుని సేవ కొరకు పంపించి, వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుని కొరకు హతసాక్షులుగా అయ్యి, దేవుని కొరకు ఒక పూట దేవుని కొరకు జీవించండిరా, దేవుని చిత్తం చెయ్యండిరా, ఈ పోకిరి తిరుగుళ్ళు ఆపండిరా, ఈ పద్ధతులు ఆపండి, ఈ ఆచారాలు ఆపండి అని చెబితేనే మనకు కోపం. ఇంకా హతసాక్షులు ఎక్కడ? దేవునికి శిష్యులు ఎక్కడ? దేవునికి హతసాక్షులు ఎక్కడ? దిస్ హౌస్, ద 3 రెస్పాన్సెస్. పరిచర్య చేసేటువంటి విధానం, ఇంటిని దేవుని సేవ కోసం, ఏదో ఇళ్ల మీద రాసుకోవటం, యెహోవా ఈ ఇంటికి ఏదో రాస్తారు, ఏంటిది, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని. ఏంటి, ద అన్సీన్ గెస్ట్. మీకు అన్సీన్ అంటే ఇక అన్సీనే, చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. ద అన్సీన్ గెస్ట్ అంట, గెస్ట్ పైగా, ఈజ్ నాట్ ఏ హోస్ట్, ఈజ్ ఓన్లీ ఏ గెస్ట్. అది కూడా అన్సీన్ అయిపోయాయి, సాక్ష్యం అంతా పోయి. క్రీస్తు కనపడడు చాలా ఇళ్లలో. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ అల్లరి, వాళ్ళ పోకిరి, వాళ్ళ టీవీలు, వాళ్ళ మొబైల్స్, వాళ్ళ పొట్టలు, ఇవే కనపడతాయి. క్రీస్తు కనపడడు. నెంబర్ 3 అనుకున్నాం. నెంబర్ 1 పరిచర్య, నెంబర్ 2 ఓపెన్ హోమ్, నెంబర్ 3 ఆ ఇంటిలో నుంచి దేవుని సేవకులు. ఎలాంటి సేవకులు అంటే హతసాక్షులయ్యే సేవకులు. సాక్రిఫిషియల్ మినిస్టర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద సాక్రిఫిషియల్ మినిస్టర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇలాంటి సేవకులు మన ఇళ్లలో నుంచి రావాలని నేనెంతో కోరుకుంటున్నాను. ద హోమ్ హ్యాస్ బికమ్ ఫుల్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. పట్టట్ల ఇల్లు. అదేదో ఇంకోటి కూడా మనం చూస్తాం కదా, ఒక ఇంట్లో ఆయన ఉండి స్వస్థపరుస్తుంటే స్థలం లేకపోతే పై కప్పు కూడా తీసి అక్కడి నుంచి దించి, అసలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అందువల్ల వీ సీ ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ సీ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ మిరాకిల్స్లో. మిరాకిల్ కాదు మనం చూడాలి, నాడికి స్వస్థపరిచాడు, నన్ను కూడా స్వస్థపరిచాడు, స్వస్థత సభలు, అవన్నీ పిచ్చి పిచ్చి వర్డ్స్. యూ డోంట్ గో దేర్. అక్కడేం స్వస్థత ఉండదు, ఏముండదు. సో యూ ఓన్లీ సీ. మనం చూడాల్సింది ఏంటంటే, మన దేవుని యొక్క సన్నిధి మనతో పాటు మన ఇంటికి రావాలి. మన ఇంటిలోకి వచ్చి పాపం అనేటువంటి ఈ భయంకరత్వమైనటువంటి ఆ రోగం నుంచి మనల్ని బయటపడేయాలి. మన బ్రతుకులు పరిచర్య చేసేవిగా, మన బ్రతుకులు మన గృహాన్ని దేవుని కొరకు ఆల్వేస్ ఓపెన్ చేసేవిగా, మన గృహంలో నుంచి దేవుని సేవకులు, దేవుని యొక్క సాక్షులు బయటికి వెళ్ళేదిగా ఉండాలి. బలలో పాలు పొందడానికి మనం రెడీగా ఉన్నాం. మీకు ఒక సంగతి చెప్పాను. అబీనాదాబు, ఇంకొక అతను ఎవరు, ఒబేదేదోము జ్ఞాపకం చేశారు. నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని టచ్ చేసి ప్రాణాన్ని కోల్పోయారు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనకు అదే ఇన్స్ట్రక్షన్ ఉంది. మనల్ని మనం పరీక్షించుకొని ఎంత జాగ్రత్తగానో దీనిలో కొంతమందికి స్టైల్ ఫ్యాషన్ అయిపోయింది. బ్రతుకు మారదో బలలో మాత్రం పాలు పొందుతారు. డేంజరస్. కొందరు మీలో నిద్రించుచున్నారు, కొందరు రోగులై ఉన్నారు. చాలా డేంజరస్. బల్ల దగ్గరికి వస్తున్నాం, మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధి నిజంగానే మనలో ఉంటుందా? నిజంగానే మనం తీసుకొని వెళ్తున్నామా? మేబీ అందరూ కాదు, కొందరు కోసమైనా కూడా తీసుకొని వెళ్ళి దాని ప్రకారం మనం ఇంట్లో దాని రిఫ్లెక్షన్స్ ఉంటున్నాయా పరీక్షించుకోండి. యోగ్యమైన రీతిలో అబీనాదాబు, ఒబేదేదోము ఇంటివారు 3 నెలలే నాన్న బాప్తీసం తీసుకున్న వాళ్ళు. మేబీ యు ఆర్ న్యూ, వెరీ న్యూ, బట్ ఆయన రెడీగా ఉన్నాడు.
హీ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. అండ్ హీ డైడ్ ఫర్ అస్. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన శరీరాన్ని అర్పించాడు. నిన్న అన్న చెప్పారు, ఈ ఈ భోజనం నేను మీతో కూడా కలిసి తినాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. సో మనతో సహవాసంలో ఉండాలని ఆయన అక్కడ ఇంకో మాట అంటాడు, నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యంలో మీతో కలిసి భోంచేసే వరకు నేను మళ్ళీ తినను. దానిలో ఏం కనిపిస్తుంది? ఈగర్నెస్, మనతో సహవాసం, ఆయన సన్నిధి మనలో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని ఆయనకి ఎంతో ఆశ. అలాంటి మనసు కలిగి ప్రభు బలలో పాలు పొందటానికి ప్రయత్నం చేద్దాం.